అమ్ము అత్త కోళ్ళ కోట్లాట మార్నింగ్ షో స్టార్ట్ అయినట్టుంది. ఓరి బాబోయ్, ఇదేంటి ఇవాళ స్పెషల్ ఎఫెక్ట్? ఓరి నాయనో, ఓరి దేవుడో. నాన్న, నీకు చౌడెందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైందిలే. చౌడుతో మర్దనా చేసుకుంటావా? ఎందుకురా? అది కొత్త ఫ్యాషన్లే. మోషన్ వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికి వెళ్తావేంట్రా? ఏమిటో. సత్యా, ఆకలిస్తుంది. వాడు వచ్చే వేళయింది. ఇప్పుడైనా మంట మొదలెట్టు. మీ ముద్దుల కోడలు గారు ఉంటారు. ఆదర్శ్ అమ్మా, పళ్ళు, బిస్కెట్లు, జంతికలు, వేసరకాయలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్లేదు. నువ్వైనా వంట చేయి తల్లి. మా ఆయన కొండి పెట్టే అదృష్టమే లేదు నాకు. ఇక మీకే వండి పెడతాను మావయ్య. ఎంత పని చేసావరా? ఏం చేశాడు మావయ్య? ఏమైంది నాన్న? అబ్బా ఆగండి నాన్న, జస్ట్ మినిట్. జస్ట్ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య? నీరసంగా తిరిగి వస్తాడు అల్లుడయ్యా. ఓహో. అమ్మా, నీలిమా, తీసి బాబాయ్, గుండెని బండి చేసుకో బాబా. వంట ఆడవాళ్ళ కాపీరైట్ కాదు, మగవాళ్ళ జన్మ హక్కు. నాన్న, ఒక్కసారి మన మగ పురుషులైన నల భీముల్ని గుర్తు తెచ్చుకున్నా. అయితే నువ్వు నలుడు, నేను భీముడు. నేనంటే అల్లుడు. నానా, చపాతి పిండి ఏ గిన్నెలో కలపాలి? మళ్ళీ గిన్నెందుకు రా, దాంట్లోనే కలిపి. అమ్మో, అందులో 12 కేజీల గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే. బియ్యం సర్ఫేసా? ఏం కోరుకుంటున్నారు మాయా? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మా అవయ్య మజాక. సాంబార్ లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినా, అర కేజీ వేస్తా. ఓహో, సూపరా. త్వరగా ఉల్లిపాయలు తగరా, పప్పు పడిపోతుంది. అలాగే. అమ్మా, అక్కర్లేదు. డెటాల్ వేస్తే దీనికి కోపం, షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న, కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. అల్లుడు, రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ, మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్ప చేస్తామా నువ్వు? అయ్య బాబోయ్, అబ్బా ఎంత ముద్దొస్తున్నారండి. నేనా? మీరు కాకపోతే ఇంకెవరు? నిన్న ఫస్ట్ కదా, దానికి వాళ్ళ ముద్దొస్తావులే. పిచ్చి కన్నా ఎంత చిక్కిపోయావురా. టిఫిన్ తిను. ఏంటిది? 2వ తారీఖు ఇడ్లీ. మరి అదేంటో 2వ తారీఖు కాఫీ కాదేంటి?
సైడ్ ప్లీజ్. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం కష్టం, అక్కడ దాన్ని ఇంట్లో ఆపడం కష్టం. దేని బావా? అదే నేను చెప్పానుగా, పావడాన్ని 2 ముక్కలు చేయటం. నువ్వు కూడా జీతం బ్యాంకులో వేస్తే సరిపోయేది. అప్పుడు నన్ను 2గా చేసేవారు, ఇంకా నయ్యం. ఇదే నయ్యం, 4 దెబ్బలకు తిరిగి బుద్ధి వచ్చింది. బావా బయట నాకు కాస్త పనుంది, నువ్వు వెళ్ళు. పద నేను వస్తా. నీకు లేట్ అయితే ఇంట్లో కంగారు పెడతారు బావా, త్వరగా ఇంటికి వెళ్ళాలంటే నేను కంగారు పడతాను. అవన్నీ మామూలే బావా, పద. తప్పదా? తప్పదు. పద బావా. ఇదే స్వర్గానికి దారి, ఇది ఇలాగే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. నువ్వు కళ్ళు తాగుతావు బావా? మద్యపాన నిషేధం కదా, పర్మిట్ రాగానే మందు మొదలు పెడతాను. హ్యాపీయా? నీకు ఏ అలవాట్లు లేవనుకున్నాను. అయ్యో పెళ్లి నాటికి ఏ అలవాటు లేదు బావా, కానీ ఏం చేయను, ఇంట్లో ఇటు మీ చెల్లి విందు, అటు మా అమ్మ విందు, ఏం చేయమంటావు చెప్పు. అందుకని తాగుతావా? ఒక్క నిమిషం ఉండు. అరే ఎక్స్క్యూజ్ మీ, ఇట్రా. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏరా నువ్వే చెప్పు, నేను ఇంటికి వెళ్ళినా అరగంటలో ఇక్కడికే కదా వచ్చేది. రాకపోతే హలో ఎక్స్క్యూజ్ మీ. నువ్వు రావడానికి వీలేదు. బావా 2 హలో పార్సల్. నువ్వు తాగడానికి వీలేదు. అయ్యో అంత మాట అనకండి ఎక్స్క్యూజ్ మీ. పోరా బావా, ఇది భావద్రోహం, మిత్రద్రోహం, కళ్ళు ద్రోహం. అమ్మా ఎరా తమలపాకులు తెమ్మన్నాను మర్చిపోయావా? మల్లెపూల సంచి ఊపుకుంటూ తెచ్చావు. ఇన్నాళ్ళకి పెళ్ళాం విలువ తెలిసింది. అడుగులు తోలపాకులున్నాయి, తీసి అమ్మకి. అమ్మ తెమ్మన్న అడుగునేసి పెళ్ళానికి మల్లెపూలు మాత్రం నలకుండా పెట్టావంట్రా చావట్ట సన్నాసి. లేదమ్మా, ముందు తోలపాకులు కొని తర్వాత మల్లెపూలు కొన్నాను, అందుకే అడుగులు ఉండిపోయాయి. నేను అప్పుడే అనుకున్నాను ఎంత కుళ్ళు మనిషిలో అని. ఏమిటే అప్పటి నుంచి చూస్తున్నాను, బిడ్డ ఆఫీస్ నుంచి వస్తే కాస్త మంచిగా ఇవ్వాలనుకోలేదా? మంచినీళ్ళ దాన్ని ఇవ్వమను. ఏ మీ కొడుకే కదా, మీరే ఇవ్వచ్చుగా. నోరు ముయ్యండి, సంపాదించే మగాడి మీద ఇంతన్నా ఇలేదు. ఏమిటే తిక్క తిగ్గా ఉందా? ఏంటి నీ గొడవ, బుద్ధి లేదా? ఈ ఇంట్లో నేనుండనురా, ఏదో పెద్ద ముండని ఓ మాట అనగానే ఇంతీదా. ఒరే నాన్న నేను వస్తానురా. ఏంటి నాన్న తెస్తావా? ఎలా తెస్తావమ్మా? నాన్న పోయి 25 ఏళ్ళయిందిగా. ఈడో చోటు మాలాకో. ఒరే అలిబాబు, నేను ఈ ఇంట్లో సచ్చినా ఉండనురా, ఆ సచ్చవుతు మా ఇల్లే రాయవు. జతో జడబాయి జమజచ్చా సచివితిలే అచ్చా ఓవే బచ్చా. అమ్మో ఈడికి ఏదో అయిపోయింది, నేను ఇక్కడుంటే నాకు ఏదో అయిపోద్ది, నేను పోతా. ఏంటో